మార్నింగ్ మాల్కి వెళ్ళాం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి వచ్చేసి రాజమండ్రి ట్రైన్ హౌస్ రెస్టారెంట్ కి వచ్చాం. మేము కూడా ఇదే ఫస్ట్ టైం ట్రైన్ హౌస్ రెస్టారెంట్ ని విజిట్ చేయడం. ఇది వచ్చేసి 3rd ఫ్లోర్ లో ఉంది ట్రైన్ రెస్టారెంట్. మా ఫ్యామిలీ మొత్తం ఫుడ్ ఎలా ఉంటుందని ఎక్సైట్మెంట్ కంటే ట్రైన్ ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంది. ఎంట్రన్స్ లో మొత్తం ట్రైన్ కి ఏమాత్రం తగ్గకుండా సేమ్ డిటో ట్రైన్ లానే పెయింట్ వేయించారు. ఇంకా అలా డోర్స్ ఓపెన్ చేయగానే మొత్తం చీకటిగా ఉంది, స్మోక్ తో నిండిపోయింది. నేను మీకు చూపిస్తుంది ట్రైన్ ఇంజన్. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. మేము తినడానికి వచ్చేసాం. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీతో తినడానికి అయితే పర్ఫెక్ట్ ప్లేస్. అసలు ట్రైన్ థీమ్ లో వీళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ స్టేషన్ కూడా మంచిగా క్రియేట్ చేశారు. ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి బుజ్జి ట్రైన్ తిరుగుతుంటే అబ్బా మా ట్రైన్ ఎప్పుడు వస్తుంది నేను చాలా ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేశాను. మేమైతే హైదరాబాద్ స్టేషన్ లో కూర్చున్నాం. ఇంక ఇక్కడ భోపాల్, ఆగ్రా ఇవన్నీ మంచి ప్లేసెస్ అన్ని ఇక్కడ ఉన్నాయి. గ్రీన్ సిగ్నల్ పడింది. ఆర్డర్ చేసేది చాలా టైం అయితే కూడా అయ్యింది. ఫొటోస్ తీసుకుంటున్నాం. మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం కదా చాలా ఎక్సైట్మెంట్ లో ఉన్నారు. ఇంకా ఆకలి వేస్తుంది అనేసి స్టార్టర్ ఏమీ ఆర్డర్ చేయకుండా డైరెక్ట్ బిర్యానీకే వెళ్ళిపోయాం. మేము వచ్చేసి దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ. అత్తయ్య అయితే చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తారు. ఆవిడకైతే ఆవిడ చేసిన బిర్యానీ కంటే బయట చేసే బిర్యానీయే చాలా ఇష్టం. నా పక్కన వచ్చేసి ఇక్కడ కనిపించినట్టు ఏదో కనిపిస్తుంది అనుకుంటున్నారు కదా, ఏం లేదు, నా కూతురు ఖుషి వచ్చేసింది. మన బుజ్జి ట్రైన్ వచ్చేసింది. బిర్యానీలు కూడా తెచ్చేసింది. అది ఇంకా అలా వస్తుంటే మేము ఇంకెలా వీడియోస్, ఫొటోస్ తెగ తీసుకున్నాం. అసలు బిర్యానీ మీద కాన్సన్ట్రేషన్ కంటే ట్రైన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది మాకు. ఏదో ఈ ట్రైన్ నేను కనిపెట్టినట్టుగా నేను పోజులు ఇస్తున్నాను. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు చూడగానే ఇలాగే అంటారేమో. అడ్రస్ పెడతాను కానీ లాస్ట్ లో ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూసాను. బిర్యానీ అంటే ఇష్టం లేని నాకు బిర్యానీ పిచ్చి పట్టుకుందంటే దానికి ఈ టేస్టే కారణం. అంత నచ్చేసింది నాకు ఈ బిర్యానీ. వాళ్ళు ప్లేట్లు కూడా కడగక్కర్లేకుండా నీట్ గా తినేసి మళ్ళీ ఫ్రై పీస్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేసేసాము. ఇంక ఈ ట్రైన్ లో అయితే కామెడీగా వెనకాల బిర్యానీలు వేసుకుని పాపం తిరుగుతూనే ఉన్నాయి. వచ్చిన బిర్యానీ కూడా మంచిగా కుమ్మేసి ఇంకా అయిపోయాక ఫింగర్ బౌల్స్, సోప్ కూడా ఇచ్చేసారు. ఇంకంతే బిర్యానీ మొత్తం కుమ్మేసాం మంచిగా. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ ని విజిట్ చేసేయండి. అడ్రస్ వచ్చేసి నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఈ రెస్టారెంట్ కి వస్తే పక్కా టేస్ట్ అయితే కన్ఫర్మ్ గా ఉంటుంది. నాకైతే నచ్చేసింది, మీకు కూడా నచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో 250 బడ్జెట్ తో ఫ్యామిలీతో కలిసి ఫన్ ప్లస్ ఎంజాయ్ చేసే ప్లేస్ ఒకటి చూపిస్తాను. తప్పకుండా చూసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.